అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? అరే ఈ ప్లేస్ కి ఒక ఫేమస్ ఇది ఉంది, బంగినపల్లి మామిడి పళ్ళు అంటే ప్రపంచం మొత్తం లొట్టలు వేసుకొని తింటది. సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తా, వేసవికాలం ఎప్పుడెప్పుడు వస్తా అని ఎదురు చూస్తాం. ఎందుకు? ఆ బంగినపల్లి మామిడి పండ్లు తినడానికి. ఎక్కడైతే బంగినపల్లి మామిడి పండ్లు వస్తాయో ఆ ఏరియాకి వచ్చేస్తాం. బంగనపల్లి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన చోటు. ఇక్కడ ఈ ఆడవాళ్ళలో ఎనర్జీకి లేదు లోటు. వీళ్ళ రూటే సపరేటు, వీళ్ళ ఊర నాటు. ఓ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్రేజీగా ఆలోచించండి. నీకు బాగా ఎక్కువైందిరా మదనా అని ఎప్పుడు మీ ఆయన కంటారు ఇట్లా? ఇంట్లో నైటీలు వేసుకున్నారు ఆడవాళ్ళు, రవి సోంతలకి ఇంత మేకప్ వేసుకొని ఎక్కువైంది అంట. మేకప్ ఎక్కువైందంటరా? నేను వాడికి చెప్పుకోవాలి? ఎంత మందిని చూడలేదు నేను. వాళ్ళు మేకప్ వేసుకొని వస్తారా? మళ్ళీ అట పోయి నేను లంచ్ చేసుకుని రాగానే మళ్ళీ ఆవిడే వచ్చి నేను బాగా అండినా అంటది. మీరు ఎవరు అంట? నేనే మేకప్ తీసినా. నువ్వు కూడా చెప్పండమ్మా. మేము బాగా రెడీ అయిపోయినప్పుడు మా పక్కన వాళ్ళు నీకు బాగా ఎక్కువైంది, బాగా రెడీ అయి వచ్చినావు అంటారు. అవునమ్మా, నీకంటే ఈవిడే బాగా కనబడుతుంది. ఆడదానికి ఆడదే శత్రు అంటారు. నిజమా అమ్మా? అవునా? ఎందుకట్లా? ఎందుకంటే మేము బాగా రెడీ అయిపోతున్నాం అనుకో, వాళ్ళు రెడీ కాలేదనుకో, మీరు బాగా రెడీ అయినారబ్బా మేము రెడీ కాలేదని వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు లోపల లోపల, బయటకు చెప్పరు. అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు ఆమె తిట్టుకుంటా ఉంటావా? ఏం తిట్టుకోము, మేమంతా ఫ్రెండ్స్, కాకపోతే అనుకుంటాం అంతే. జస్ట్ మా మగాళ్ళు ఏంటంటే పక్కనోడి పొగిడితే మా వాడిని పొగిడిరు, వెరీ గుడ్. మేము అట్లా మీరెందుకు అట్లా జెలస్ గా ఫీల్ అవుతారు? ఏమో జస్ట్ అంతే. అంతే ఆడవాళ్ళు అంటే అంతే. లేదు లేదు, ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు కాబట్టి జెలసీ ఫీల్ అవుతాం. చాలా అందంగా. ఇప్పుడు మీ ఇద్దరు ఇట్లా చాలా అందంగా ఎవరున్నారు? ఇప్పుడైతే నేనే. అవును, నాకంటే అందంగా ఎవరు లేరు అని. ఇక్కడ నుంచి మా హస్బెండ్ రెస్టారెంట్ కి మూవీకి తీసుకెళ్ళినప్పుడు బాగా తీసుకొని వెళ్తాడు. గోల్డ్ షాప్ కి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళాడు కాబట్టి బాగా ఎక్కువైంది అనిపిస్తుంది. ఏదో 20 రూపాయల ప్లేట్ మీల్స్ తినిపిద్దామంటే 2 లక్షలు పెట్టి బంగారం కొని ఇస్తా అంటవా? ఇంట్లో వంట చేయమంటే చేయరు కానీ ఎక్కడో ఉన్న రవి కోసం మీరు పొద్దున్న లేచిన నుంచి రెడీ అయిపోతున్నారు అని అంటున్నారు. ఎందుకమ్మా బావ అట్లా అంటుండాక? ఓకే అంటున్నారు. ఇవాళ కూడా అన్నాడా? వాళ్ళు కూడా అన్నారు మా కోసం ఏం చేయకుండా మీరు పొద్దున్న లేచిన రెడీ అయిపోతున్నారు అంటున్నారు సార్ మమ్మల్ని. అప్పుడు నువ్వేమన్నావు? మేము మా రవి కోసం మేము చూడాలని పోతున్నాం మేము చెప్పినాం. ఎందుకోసం కదా ఆడవాళ్ళు మీకు జోహార్లు పెట్టింది. నువ్వు రా పెద్దమ్మా. సారీ నువ్వు రా అక్క. ఇగో అమ్మా, వరల్డ్ కప్ నీదే సొంతం. సూపర్ అమ్మా. బంగనపల్లిలో మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బేసిక్ గా ఎప్పుడు నాకు ఒక డౌట్ ఉండేది అనమాట, ఆడవాళ్ళకి ఎందుకు అంత పొగరు ఉంటది అని. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అందం ఇచ్చిండు కాబట్టి పొగరు ఉండడం, కానీ వీళ్ళకి మాత్రం డబుల్ పొగరు. అంటే ఎంత అందంగా ఉన్నారు చూడాలనుకుంటారు కదా. మ్యూజిక్ ఏరా. నా పేరు కుమారి రాధా. ఏం చేస్తుంటారు అందమైన కుమారి గారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్, వెరీ గుడ్. మేడం మీ పేరు? 9th క్లాస్ మధుమణి రేణుక. 9th క్లాస్ మధుమతే. ఫస్ట్ పేరు చెప్పమ్మా, ఎవరన్నా అడిగిన. మధుమణి. మధుమణి. ఫ్యూచర్ లో బాగా మనీ సంపాదిస్తావు నా పేరు పెట్టిరా? yes. వెరీ నైస్ నాన్న. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? టీచర్ అవుదామనా? మంచి ప్రొఫెషన్ అబ్బా. అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అది ఇది అంటే నువ్వు టీచర్, మంచి ప్రొఫెషన్. మేడం మీ పేరు? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ రవి గారు. థ్యాంక్ యూ అండి. నేను మోగిస్తా వీణ. నా పేరు మానస వీణ. ఏం చేస్తుంటారమ్మా? హోమ్ మేకర్. హోమ్ మేకర్, వెరీ గుడ్. మా రాజ్యానికి రాణి. నా పేరు సంధ్యా రాణి. సంధ్యా రాణి గారు, వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? సిరి మువ్వలు. నా పేరు సిరి. సిరి ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పెళ్ళి అయిపోయింది అనమాట. పెళ్ళైన తర్వాత కదా హౌస్ వైఫ్ అవుతారు. మరి మీ హస్బెండ్ వైఫ్ ఎవరు? నేనే. అదెట్లా? మా ఆయనకు నేను ఒక్కదాన్నే. మరి మీ
షోరా షోర్ షోర్ ఇట్లా చెప్తున్నావు అంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అమాయకుడే పాపం మంచోడే. అమ్మాయి కూడా అమ్మాయి లేదు లేదు లేదా లేదు లేదు లేదా ఏమో నీకు తెలియట్లేదేమో. లేదు లేదు మనం కామన్ లేడీ అయితే తెలియకపోవచ్చు, కొంచెం పవర్ఫుల్ కాబట్టి. పవర్ఫులా అంటే ఈ పవర్ఫులా లేకపోతే ఈ పవర్ఫుల్? ఓహో ఈ గుద్దుతాం అని చెప్పి కొంచెం భయం ఉందన్నమాట. మంచి భయం పెట్టినావు అమ్మా. అమ్మ మీ పేరు? రాధా అండి. రాధా. ఓ ఇక్కడ ఒక రాధా ఇక్కడ ఒక రాధా. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి మీరు కూడా. వెరీ గుడ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో మన ఫస్ట్ రౌండ్ లో మా సెలబ్రిటీస్ అందరూ వచ్చారు మన షోకి. ఆ సెలబ్రిటీస్ అందరికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమేంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆ సెలబ్రిటీ అనమాట. ఆ ఏ సెలబ్రిటీయో మీరే సెలెక్ట్ చేసి టీమ్ లోకి వెళ్ళి ఇద్దరే వెళ్ళాలి. అంటే 3 క్వశ్చన్లు అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి మిగతా ఇద్దరు, థర్డ్ క్వశ్చన్ కి మిగతా ఇద్దరు. ఓకేనా? అలా వెళ్ళి ఆ ఆన్సర్ ని తీసుకెళ్లి ఆ రింగ్ లో, మీరు ఆ ఎల్లో రింగ్ లో, మీరు ఈ గ్రీన్ రింగ్ లో నిల్చోబెట్టాలి. కానీ నడుచుకుంటూ తీసుకొస్తే వాళ్ళు మన సెలబ్రిటీస్ కదా, కాళ్ళు నొస్తాయి. వాళ్ళని ఎత్తుక్కొని అల్ల పెట్టాలన్నమాట. ఓకేనా? వాళ్ళ కింద పడ్డారు అనుకో మీకు మార్కులు తక్కువైతాయి. వాళ్ళ కింద పట్టి బొక్కలు విరిగినాయి అనుకో మీరే హాస్పిటల్ ఖర్చు పెట్టాలి. ఓకేనా? జాగ్రత్తగా ఇద్దరు వాళ్ళు మోసి వాళ్ళ కాలు కింద అంటిందంటే మనకి పేరు వస్తుంది, ఎందుకంటే పెద్ద సెలబ్రిటీలు కాబట్టి. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త విరురి. నిజం సినిమాలో విలన్ గా చేసిన ఆ హీరో ఎవరు? ఓ అమ్మా ఎత్తుకొని రమ్మంటే ఏదో. ఇద్దరు ఏ హీరోని తెచ్చారు? గోపిచంద్ గారు. ఓకే, ముందు తెచ్చింది మిమ్మల్ని కదా, అంటే మీరు అంటే ప్రాపర్ గా ఎత్తుకొని మరీ తీసుకొచ్చారు కాబట్టి గోపిచంద్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 పాయింట్. ఫస్ట్ పాయింట్ వీళ్ళు గెలుచుకున్నారు, 2వ పాయింట్ కూడా వాళ్ళు గెలుచుకోరు అనుకోండి, ఇంకా అనుకుంటా వెళ్ళాలి ఈ నుంచి. ఈ 2వ పాయింట్ అన్న కనీసం గెలవండి, ఎత్తుకొని మరీ తీసుకెళ్ళండి. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. రాకీ 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 నకవసాకి ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన సీనియర్ నటి ఎవరు? అయ్యా 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 ఎత్తుకోవాలి ఎత్తుకొని పెట్టండి. రమ్యకృష్ణది. పోలీస్ ఆఫీసర్ రమ్యకృష్ణనా? అప్పుడప్పుడు ఒకటే పెడతాం, ఎవరైతే ఫస్ట్ పోతారో వాళ్ళే గెలుస్తారని. మరి గట్టిగా ఉన్న వాళ్ళు గెలుస్తారు. టచ్ చేసుడు కాదమ్మా, ఆ రింగ్ లో పెట్టాలంటున్నా. ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని. ఓకే అన్న రవి అన్న, ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ టూ అమ్మా. మీరు ఇప్పుడు సుహాసిని గారా? మీ పేరు చెప్పండి. సువాసిని. మీ పేరు కూడా సుహాసిని? మున్ని. నిజంగా సుహాసిని గారి కంటే అందంగా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ అన్న. వచ్చారు కాబట్టి ఒక మంచి డైలాగ్, సుహాసిని గారి డైలాగ్ కాకుండా ఏదన్నా కదన్నా ఐ లవ్ యూ అని. అన్న కోసం ఐ లవ్ యూ అని చెప్పినాను. ఐ లవ్ యూ అమ్మా. దీనికంటే మించిన డైలాగ్ ఉంటుందా? అంటే ఇది డైలాగ్ మనసులో చెప్పిన మనసులో మాట చెప్పినాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. 2 పాయింట్ కూడా వీళ్ళకే. లాస్ట్ పాయింట్, కనీసం ఈ పాయింట్ అన్న వచ్చేలాగా ట్రై చేద్దాం. క్వశ్చన్ జాగ్రత్త వినండి. లక్ష్మీ కళ్యాణం సినిమాలో హీరోయిన్ ఎవరు? స్టార్టింగ్ లో ఇట్లా అన్నావు, గుద్దుతా అన్నావు. ఏంది? ఫస్ట్ మీ వాళ్ళు ఇటు పరిగెత్తిరు, అటు పరిగెత్తకుండా. ఎవరమ్మా నువ్వు? నువ్వు కాజలే. ఎవరమ్మా నువ్వు? అజ్జా మిత్రవింద. ఓకే, సో ఫస్ట్ మళ్ళీ సర్కిల్లో పెట్టింది, ఎత్తుకొని పెట్టుకుంది మీరు కాబట్టి 3వ పాయింట్ కూడా మీకే. సో ఇప్పుడు మీ ఇద్దరిలో పాయింట్ రావాలి అంటే మిత్రవింద లాగా స్టైల్ గా నడవాలి. ఓకేనా? మహారాణి ఎట్లా నడుస్తుంది? ఇట్లా తల పైకి ఎత్తి చెయ్యి పైకి పెట్టి ఇట్లా నడుస్తుంది. ఈ నుంచి స్టార్ట్ చేసి ఆడ వరకు ఎండ్ చేయాలి, మ్యూజిక్ వచ్చే వరకు. ఫస్ట్ ఏ మిత్రవింద వస్తుంది? ఆవిడ అన్నావు కాబట్టి నువ్వే రావాలి. రెడీ? 3, 2, 1 మ్యూజిక్.
ఏం పొలం పళ్ళకి అవుతున్నావా? నువ్వు చెలికత్తేవి కాదు, మహారాణివి. ఇట్లా పట్టుకుంటది ఎవరైనా, ఇట్లా పట్టుకురా, గొడ్డలు పట్టుకుని పోతురా. ఓ మహారాణి దా అమ్మ. రెడీ. ఇప్పుడు మిత్రవింద ది మహారాణి మ్యూజిక్. అమ్మా నేను మహారాణి అన్న. మహారాణి ఇంట్లో పనిచేసే అట్లా పోయినవేందమ్మా, చీపురు కట్టుకొని పట్టుకొని పోతున్నట్టు. నార్మల్ గా ఇట్లా పట్టుకో కత్తిని. నీకు ఇట్లా కాదు. రాధాగారు రండి. 3, 2, 1 గో. దుమ్ము పట్టిందా దుడుచుకున్నావా? బ్లడ్ అండి. ఓ బ్లడ్ అంటిందా? సో ఫైనల్ గా 3కి 3 పాయింట్లు మీరే సొంతం చేసుకున్నారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ లో బాగా పరిగెత్తాలి, గేమ్ ఆడాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, మన టీం ని గెలిపించాలన్న తపన ఉండాలి. అలాంటి వాళ్ళు రెడీగా ఉండండి. ఓ మ్యూజిక్ వస్తుంది, డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల లాగేస్తా. ఓకేనా? మ్యూజిక్ ఏరా. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. టిక్ టాక్ టో మీది ఆరెంజ్ టీం, మీది ఎల్లో టీం. సీక్వెన్స్ గా సెట్ చేయాలి. ఒకరు పెట్టి కోన్ అక్కడ పెట్టి వచ్చిన తర్వాత హైఫై ఇవ్వాలి రెండో పార్టిసిపెంట్ కి. అప్పుడే వాళ్ళు లైన్ దాటుతారు. హైఫై ఇవ్వకుండా లైన్ దాటితే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో కోన్ ఈ గేమ్ లో ముట్టుకోకూడదు, మీరు ఆరెంజ్ కోన్ ముట్టుకోకూడదు. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 లగెత్తడే. నీకు చీరలు నగల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇది లేదక్క. ఆడ చూస్తున్నావు, ఆడ 2 ఎల్లోలు ఉన్నాయి, ఈడ పడుతుంది అని. నువ్వు వచ్చి నా చీర కనబడుతుందా, నా నగలు బాగున్నాయా అని పెట్టేది మొత్తం పాయింట్ పాయ్. సో మొత్తానికి 1 పాయింట్ వచ్చింది. కుర్చీని మాట్లాడేసి సూర్యుడి సెలవని అలసిపోయేనా. రెండో పాయింట్ కోసం 3, 2, 1 గో. ఒక దొంగోడు వస్తుండు. ఇంటి డోర్ తెరుస్తావా రారా అని మూసేస్తావా? మూసేస్తాను. మన ఎందుకు తెరిచిను?
ఆడ తెచ్చి రా దొంగ పెట్టిడా. నీకు వస్త్రాలంకరణ ఉన్న శ్రద్ధ, ఆ పరిగెత్తడం కూడా నువ్వు చూసిన నేను పూలేడో ఊడిపోతాయో అని అని మెల్లగా పరిగెత్త అంటే కింద పడతానని ముందు జాగ్రత్తగా పడుతున్నాను వాడు చిన్నగా. నువ్వు అట్లా భయంతో ఆడినావు, వాళ్ళు గెలిచిపోయారు. మళ్ళీ 3 ఎల్లోలు పడ్డాయి. మళ్ళీ 2వ పాయింట్ కూడా మీకే. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వస్తానో రానో అనుకున్నాను, వచ్చాను. వచ్చిన ఆనందంలో, రవి గారిని చూసిన ఆనందంలో ఏం చేయాలో ఏం చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఈసారి ఏదో ఒకటి చేసి గెలవాలి. నువ్వు ఏం చేస్తావో తెలియదు నాకు. పాపం నీ వల్ల వాళ్ళిద్దరు ఓడిపోతున్నారు. ఫస్ట్ రౌండ్ లాగానే ఈ రౌండ్ లో కూడా 3-0 అయిపోతుందేమో అని భయం అవుతుంది. ఫస్ట్ రౌండ్ లో 3-0తో ఓడగొట్టారు. ఈ రౌండ్ లో కూడా 3-0 అవుతుందా లేదా, మీరు బతికిపోతారా చూద్దాం. 2 పాయింట్లు ఓడిపోవడం కాదు, 1 పాయింట్ గెలవడం ఇంపార్టెంట్. రెడీ 3, 2, 1 గో. గలీజ్ గలీజ్ ఏం జరిగింది? ఇద్దరు ఏదో వచ్చి భోజనాలు ఇప్పుడే పెడుతుర్రు అనగానే నేనైతే లాస్ట్ అక్కడ పెడతారని పెట్టినా, ఆమె ఇక్కడ పెట్టిపోయింది. ఆమె ఎందుకు వచ్చింది అసలు? వెనకలో వాళ్ళు పో పో అంటే వెళ్ళాను సార్. వెనుక వాళ్ళు పో, ఎదురు నుంచి ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది. వెనకాల వాళ్ళు పో 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 అంటే పోతావు అదని ఎదురుగా. వాళ్ళకి ఏం తెలుసు? గేమ్ నీకు తెలుసు కదా. సరే, మీది ఆరెంజా ఎల్లోనా? మాది ఆరెంజ్. ఎల్లో ఎందుకు ముట్టుకుర్రు అంటే మీ గొయ్యి మీరే తోగుకుంటున్నారు అన్నమాట. అప్పటి నుంచి నాకు అర్థం కాలేదు. ఇది కూడా వాళ్ళది సీక్వెన్స్ అవ్వలేదు. మీరు చీటింగ్ చేసి మేము గొయ్యిలో అనుకుంటాం, మీరు గారించుకోండి అని చెప్పారు. 3వ పాయింట్ కూడా వాళ్ళకి బయట. 3వ పాయింట్ కూడా మీరే గెలుచుకున్నారు. డాన్స్ కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. సో ప్రాపర్టీ అంతా రెడీగా ఉంది. గేమ్ లో నలుగురు రెడీగా ఉన్నారు. మీ టీం పేరు ఏమని అనుకున్నారండి? అరుంధతి బంగ్లా. అరుంధతి బంగ్లా. నువ్వు అరుంధతి నక్షత్రం. ఎంగమ్మ పేనీలు. ఏంటమ్మా ఇది? పేనీలా? ఎస్, ఎంగమ్మ పేనీలు. ఎంగమ్మ పేనీలు చాలా స్వీట్ గా ఉంటది, చాలా ఫేమస్ అన్నమాట ఇది. Yes. ఏం పేనీలు? పేనీలు అంట, ఇది బంగ్లా అంట. గేమ్ ఏంటంటే ఇద్దరు ఈ ప్లాంక్ పట్టుకుంటారు. నేను బాల్స్ ఇక్కడ నుంచి తీసుకుంటారు. ఒకరు ఇక్కడ ఉంటారు, అటువైపు ఫేసింగ్. అక్కడ నెట్ పట్టుకొని ఇంకొకరు నిల్చుంటారు. వీళ్ళు వెనకాల నుంచి బాల్ వేస్తే దీని మీద బౌన్స్ చేసి ఆ నెట్ లో పడాలన్నమాట. ఆ నెట్ లో ఎన్నైతే బాల్స్ పడతాయో లాస్ట్ కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. సో మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. ముందే చెప్తున్నా, వెనకాల తిరిగి వేసారు. ఒకటి అలా వేసారు, ఇంకొకటి బౌన్స్ అవ్వకుండా డైరెక్ట్ నెట్ లో పడ్డది కాబట్టి 2 మైనస్ చేస్తున్నాం. సో ఈ 2 తీసేస్తే టోటల్ గా 1, 2, 3 and 4. మీ టార్గెట్ ఇస్ 5. టేక్ ఎ పొజిషన్.
ఇంకెలాంటి క్వీన్ ఎన్నిలాగా ఉన్నాను నువ్వు నీతో పాటు ముందు లెట్టు తీసుకొచ్చావే ఈ చెయ్యి బదలే నువ్వు వచ్చావంటే గుండెలో నా పట్టుకుంటానే ఆ వస్తువులలోనే నాకు ఊసొచ్చిందే చక్కనయ్యే కొద్ది మంచు కలిసిపోయిందే నా ఆడికి నువ్వు అల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సపరేట్ చూపేసుకుంటామే బిల్లికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ బిల్లికి పిల్లాపి Five, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6. మీ టార్గెట్ 5 ఉండే 6 వేసి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్ 4,000 రూపాయలు. చూసారు కదా బనగాన పల్లెలో ఈ ఎపిసోడ్ ఎంత ఆనందంగా ఎంత అందంగా జరిగిందో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు